Hello job seekers. Welcome to our channel Job High Telugu. హే గైస్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళైతే మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు గైస్, అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్. సో ఎలాంటి రాత పరీక్ష లేకుండా, ఫీజు లేకుండా, అలాగే ఇంటర్వ్యూ లేకుండా అయితే రిక్రూట్మెంట్ చేయనున్నారు. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. సో మొత్తంగా 400 పైన వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. మనకి ఇక్కడ జిల్లాల వారీగా వేకెన్సీస్ అయితే చూద్దాము. మహారాష్ట్ర వచ్చేటప్పటికి 120 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే గుజరాత్ వచ్చేసి 35 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మధ్యప్రదేశ్లో కూడా 35, గోవాలో వచ్చేసి 5 వేకెన్సీస్, అలాగే ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ అండ్ హవేలీ ఇలా వేకెన్సీస్ లిస్ట్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో మనకి క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనకి ఇక్కడ కోడ్స్ ఉన్నాయి చూసారా, డిసిప్లైన్ కోడ్స్ 101 నుంచి 106 వరకు అయితే మనకి టెక్నీషియన్ అప్రెంటిస్కి అయితే ఇది పోస్ట్ అనమాట. సో మనకి ఇందులో మెకానికల్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్లో డిసిప్లైన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో 3 years ఫుల్ టైం డిప్లొమా అయితే చేయాల్సి ఉంటుంది ఇన్ రిలవెంట్ డిసిప్లైన్. సో మినిమం 50% మార్క్స్ అయితే అగ్రిగేట్ ఉండాలని మెన్షన్ చేశారు. అలాగే మీకు 107 నుంచి 111 కోడ్ వరకు అయితే మనకి ట్రేడ్ అప్రెంటిస్ నోటిఫికేషన్ పోస్ట్ అనమాట ఇది. సో దీనికి కూడా మనకి ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్ ఇలాంటి పోస్ట్స్ అయితే ఉన్నాయన్నమాట, డిసిప్లైన్స్. సో మీకు దీనికైతే రెగ్యులర్ ఫుల్ టైం 2 years ఐటీఐ కోర్స్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ డిసిప్లైన్కి అనమాట. సో మీకు 112 వచ్చేసి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అనమాట. దీనికైతే మీరు రెగ్యులర్ ఫుల్ టైం గ్రాడ్యుయేట్ అనేది ఎనీ డిసిప్లైన్లో చేయాల్సి ఉంటుంది గ్రాడ్యుయేషన్. సో దీనికైతే మీకు 50% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. స్పెసిఫికేషన్స్ వచ్చేసి బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ అయితే మెన్షన్ చేశారు. 113 నుంచి 114 కోర్స్ వచ్చేసి ట్రేడ్ అప్రెంటిస్లోనే డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట, ఫ్రెషర్. సో ఇది 12th అంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది, మినిమం 50% అగ్రిగేట్ అనమాట. సో ఇందులో వచ్చేటప్పటికి డేటా ఎంట్రీ ఆపరేటర్ స్కిల్డ్ సర్టిఫికేట్ హోల్డర్స్ అని మెన్షన్ చేశారు. సో మీరు ఇంటర్ పాస్ అయిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. డేటా ఎంట్రీ ఆపరేటర్ రోల్ మీద స్కిల్ సర్టిఫికేట్ అనేది ఉంటే మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో మనకి అదర్ క్వాలిఫికేషన్స్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే ఏజ్ వచ్చేసి మినిమం 18 టు మ్యాక్సిమం 24 years అని అయితే మెన్షన్ చేశారు. 31/12/2025 అంటే December 31 కల్లా మీకు 18 to 24 years అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది గైస్. సో 5 years ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ అని మెన్షన్ చేశారు. అండ్ 3 years వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్కి, అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ 10 years అనమాట. సో మనకి పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ వచ్చేసి 12 months అని మెన్షన్ చేశారు. మీకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే నో ఇంటర్వ్యూ అండ్ నో రిటర్న్ టెస్ట్ కూడా మెన్షన్ చేశారు. సో ఆ రెండు అయితే ఉండవు అనమాట. ఫీజు కూడా ఉండదు దీనికి. మీకు మెరిట్ లిస్ట్ ఆధారంగా అంటే మీ సర్టిఫికేట్స్ చూసి అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అందరికీ మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట, మీరు మెడికల్లీ ఫిట్ అనేది ఉన్నారా లేదా అని చెప్పి. సో మనకి అప్లికేషన్ స్టెప్స్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. ట్రేడ్ అప్రెంటిస్కి వచ్చి ఐటీఐ డేటా ఎంట్రీ ఆపరేటర్ వాళ్ళైతే దీని నుంచి అయితే రిజిస్టర్ అవ్వాలి ఈ లింక్ ద్వారా. టెక్నికల్ అప్రెంటిస్ వచ్చేసి డిప్లొమా వాళ్ళు అనమాట, వాళ్ళైతే నాట్స్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వాళ్ళు కూడా నాట్స్ పోర్టల్లో అయితే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్లీ మీరు ఈ 3 లింక్స్ ద్వారా పర్టికులర్ డిసిప్లైన్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో పోస్ట్ వాళ్ళైతే ఒక్కొక్క లింక్ ప్రెస్ చేసిన తర్వాత వీళ్ళు మీకు 2 codes అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఈ కోడ్స్ ద్వారా మీరైతే లాగిన్ చేసి అప్లై చేసుకోవచ్చు. నేను మీకు లాస్ట్లో ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఈ జాబ్ రోల్కి 15th నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది గైస్, 10 AM నుంచి. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 31st వరకు అనమాట, 5 PM వరకు అయితే ఉంటుంది. గాయస్ మనము ఈ లింక్ ప్రెస్ చేసినట్టయితే మనకి పేజ్ అనేది మనకి ఇలా రీడైరెక్ట్ అవుతుంది అనమాట, apprenticeshipindia.government.in. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. మీరు ఇక్కడైతే లాగిన్ ఆర్ రిజిస్టర్ ఉంది కదా, ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్టర్లోకి వెళ్ళి
ఇక్కడ మీ డీటెయిల్స్ లాగిన్ యాజ్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ కాబట్టి రిజిస్ట్రేషన్ యాజ్ ఎ క్యాండిడేట్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మనం నెక్స్ట్ టెక్నీషియన్ అప్రెంటిస్కి అయితే నాట్స్ పోర్టల్ అయితే ఇచ్చారు చూసారా, ఇక్కడైతే రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. మనం ఈ లింక్ ప్రెస్ చేయగానే మనకి పేజ్ వచ్చేసి ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. నాట్స్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్.in పేజ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. మీకు ఈ 2 లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు అక్కడ చూసుకోవచ్చు. సో ఇది ఇలా రీడైరెక్ట్ అయిన తర్వాత మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ అడుగుతుంది, ఎన్రోల్ యాజ్ ఎ స్టూడెంట్. సో ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయా లేదా అని మ్యాండేటరీ అని అడుగుతున్నారు. సో మీరు ఎస్ అని చెప్పేసి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇదే ప్రాసెస్ గైస్. సో మీరు ఇది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరైతే లాగిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. క్యాండిడేట్స్ నీడ్ టు లాగిన్ అని మెన్షన్ చేశారు చూసారా, నాట్స్ అండ్ NAPS నాప్స్ పోర్టల్లో అయితే రిజిస్టర్ అయిపోయిన తర్వాత లాగిన్ అయితే చేయాల్సి ఉంటుంది. మీ యూజర్ ఐడి అండ్ ఈమెయిల్ ద్వారా అయితే లాగిన్ చేయాలి. నెక్స్ట్ అప్లై చేసుకోవాలి అప్రెంటిస్షిప్ పోస్ట్కి. సో నాట్స్ వాళ్ళు అయితే ఈ కోడ్ వాడాలన్నమాట, అండ్ నాప్స్ వాళ్ళు అయితే ఈ కోడ్ వాడాలి. ఈ 2 కోడ్స్ అండ్ ఈ 3 లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి, మీ లైక్ ద్వారా నాకు ఎంకరేజ్మెంట్ అయితే వస్తుంది. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ప్లీజ్ గైస్, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.